నమో నమః. మన ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా రాజకీయ గురువు కూడా అయిన, అలాగే తనకు మార్గదర్శకుడైన అభినవ ఉక్కు మనిషిగా చెప్పుకునే లాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న ప్రకటించడం జరిగింది. అలాగే భారతరత్న అవార్డు అత్యున్నత పౌర పురస్కారం, మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నని అద్వానీజీకి ప్రకటించే సమయంలో మోడీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, అద్వానీ జీవితం, ఆయన దేశం కోసం చేసిన సేవలు, అలాగే ధర్మం కోసం ఆయన నిలబడ్డ తీరు, ఇవన్నీ ఆయన చేసిన రథయాత్ర, ఇవేవైనా కావచ్చు, అద్వానీ జీవితంలో అడుగడుగు అణువు కూడా మనకు ఎంతో ప్రేరణనిస్తుంది అని చెప్పారు. అయితే నిజంగా అసలు అద్వానీ జీవితంలో ఏం జరిగింది? అద్వానీకి భారతరత్న వచ్చిందని మాట్లాడుకొని అలా మర్చిపోవడం కాకుండా, ఎందరికో కోట్లాది మందికి ప్రేరణగా నిలుస్తున్న మోదీకి కూడా ప్రేరణ ఇచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు, జాతీయవాది, మన కాలపు అత్యున్నతమైన రాజకీయ నాయకుడు, గ్రేట్ స్టేట్స్మెన్ అంటారు కదా ఇంగ్లీష్లో, అటువంటి ఒక మహానాయకుడు అసలు ఆయన జీవితంలో ఏం చేస్తే ఈ స్థాయికి వచ్చారు? 95 ఏళ్ల అద్వానీ జీవితం ఎలా గడిచింది, అందులోని మైలురాళ్ళు ఏంటో ఈరోజు మనం చూద్దాం. అద్వానీ జీవితం గురించి మాట్లాడుకునే ముందు మనం వాజ్పేయి గురించి కూడా ఒకసారి తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే వారిద్దరి జీవితాలు కలగలిసి ముందుకు సాగుతూ వచ్చాయి. నిజానికి బాలరాముడిని మనం జనవరి 22, 2024న మోడీ చేతుల మీదుగా ప్రతిష్ఠింపజేసుకున్నాము. ఒక భారతదేశ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిని మనము దాటగలిగాం. అయితే రామజన్మభూమి ఉద్యమానికి అద్వానికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో అందరికీ తెలిసిందే. ఆ కోణంలో, ఆ దృష్టితో చూసినప్పుడు మనము ఇక్కడ ఒక చిన్న పోలిక కూడా చేసుకోవచ్చు. రాముడి సోదరులో భరతుడి లాంటి వాడు మన వాజ్పేయి. ఆయన చాలా సాత్వికంగా ఉండేవాడు. ఆయనని ప్రతిపక్షాల్లోని నాయకులు కూడా, అంటే చాలామంది కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీలో ఉండకూడని ఒక గొప్ప సెక్యులర్ నాయకుడు, మంచి నాయకుడు అని చెప్పి పొగిడేవాళ్ళు. అయితే నిజానికి హిందుత్వ విషయంలో వాజ్పేయి ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. కానీ అద్వానీతో పోల్చినప్పుడు రకరకాల వ్యాఖ్యలు, బీజేపీ వ్యతిరేకులు కావచ్చు, భేదావుల్లా చెలమైన వాళ్ళు అయ్యే వాళ్ళు కావచ్చు, వాజ్పేయిని అద్వానీ కంటే ఎక్కువ సెక్యులర్గా చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ నిజానికి హిందుత్వ అనే దాన్ని మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి తీసుకొచ్చి, హిందుత్వాన్ని అందరూ ఒప్పుకునే స్థితికి తీసుకొచ్చి, హిందుత్వాన్ని కాదనడం ఇక కుదరని పని అనే స్థితికి తీసుకొచ్చింది మాత్రం అద్వానీ. అయితే రాముడి సోదరులో భరతుడితో వాజ్పేయిని ఎందుకు పోలుస్తామంటే, భరతుడు ఎట్లయితే రాముడి పాదుకల్ని పెట్టుకొని పరిపాలించాడో అట్లా వాజ్పేయి పలుమార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి చివరికి 2004కి ముందు 5 సంవత్సరాలు మొదటిసారి, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కాకుండా ఒక మరో నాయకుడు, వేరే పార్టీ నాయకుడు పూర్తి 5 ఏళ్ళు పరిపాలించిన రికార్డు సాధించి భరతుడిలాగా రాముడి తరఫున పరిపాలన చేసి తనను తాను వాజ్పేయి నిరూపించుకున్నారు. ఇక అద్వానీ దగ్గరకు వస్తే, అద్వానీ లక్ష్మణుడు లాంటివాడు. ఎందుకు అంటే, రాముడితో పాటు రావణ వధ కోసము సంగ్రామంలో నిలబడి, అంటే యుద్ధభూమిలో నిలబడి లక్ష్మణుడు నిరంతరం రాముడితోనే ఉంటూ యుద్ధం చేశాడు. లక్ష్మణుడిలాగే మన అద్వానీజీ కూడా రథయాత్ర చేస్తూ కార్యక్షేత్రంలో, అంటే జనం మధ్యలోకి వెళ్ళిపోయి రామజన్మభూమి గురించి కోటాను కోట్ల మంది ప్రజలకి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అసలు రామజన్మభూమి ఉద్యమం అంటే ఏంది, అక్కడ ఎందుకు బాబ్రీ ఉన్న స్థానంలో మనం జన్మభూమి, రాముడు పుట్టిన జన్మభూమిలో మళ్ళీ ఎందుకు ఒక భవ్యమైన ఆలయం కట్టుకోవాలి, ఇటువంటి వాటి విషయంలో కోటాను కోట్ల మంది హిందువులకి, ముఖ్యంగా యువతకి, అలాగే అనేక కులాలకి, కేవలం అగ్ర కులాలు, అగ్రవర్ణాలకు సంబంధించిన ఉద్యమం కాకుండా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలలో కూడా రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఒక మాస్ మూమెంట్గా మలచడంలో లక్ష్మణుడిలాగా రాముడి కోసమని అద్వానీ కూడా యుద్ధరంగంలో దిగి నిరంతరం యుద్ధంలో పాల్గొన్నారు. ఇక మూడో వ్యక్తి మోడీ శత్రుఘ్నుడితో సమానంగా మనం చెప్పుకోవాలి. వాజ్పేయి భరతుడు, అద్వానీ లక్ష్మణుడు అయితే మన ప్రస్తుత ప్రధాని మోదీ శత్రుఘ్నుడు. రామాయణంలో చూసినట్టయితే రాముడు యజ్ఞం చేసిన, యాగం చేసిన, రాముడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు శత్రువులందరినీ జయించి అయోధ్యని శత్రుదుర్భేద్యంగా మార్చిన ఒక గొప్ప వీరుడు శత్రుఘ్నుడు అనమాట. అట్లాంటి అదే పని ఇప్పుడు మోదీ చేస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, జ్ఞానవాపి విషయం కావచ్చు, మధుర కావచ్చు, అలాగే విదేశీ వ్యవహారాలు చూసుకున్నప్పుడు కూడా భారత్ని ఒక సూపర్ పవర్గా, మాల్దీవ్స్ నుంచి మొదలు పెడితే అమెరికా దాకా ఎవరైనా సరే భారత్ను ఒక సూపర్ పవర్గా అంగీకరించే స్థితికి తీసుకురావడం కావచ్చు.
ఇక భారతదేశంలో అంతర్గతంగా కరోనా లాంటివి వచ్చినప్పుడు ఆర్థిక విషయాలు కావచ్చు, అంటే ప్రతి రంగంలో కూడా భారత్ని ఒక సూపర్ పవర్గా తయారు చేసి శత్రు దుర్భేద్యంగా మారుస్తూ శత్రుఘ్నుడిలా మోదీ దూసుకుపోతున్నాడు. సరే, ఇది ఇప్పుడు ఈ పోలికను పక్కన పెట్టి మళ్ళీ మనం అద్వానీ జీవితం దగ్గరకు వద్దాం. భారతరత్న తీసుకోవడానికి కేవలం అతను ఒక భారతదేశానికి ఒక ఉప ప్రధానిగా పనిచేశాడనో, హోంమంత్రిగా పనిచేశాడనో, వాజ్పేయి అనుచరుడిగా దేశం మీద ప్రభావం చూపించాడనో, లేదంటే మోడీకి గురువుతో సమానమైన వాడనో, ఇటువంటి కారణాల చేత భారతరత్న ఇచ్చారా, లేక నిజంగా అసలు ఏం జరిగింది అద్వానీ జీవితంలో అని మనం ఒకసారి చూస్తే, అద్వానీ జీవితం దానికదిగా ఒక మామూలు సాదాసీదా జీవితం కాదు. అద్వానీ నవంబర్ 8, 1927 సంవత్సరంలో పుట్టారు. అయితే 27కి 2 ఏళ్ల ముందు 1925 ఆ సంవత్సరం దసరా పండగ రోజున డాక్టర్ హెడ్గేవర్ ఆర్ఎస్ఎస్ ప్రారంభించారు. అంటే ఆర్ఎస్ఎస్ కంటే ఆర్ఎస్ఎస్ సంస్థతో పోలిస్తే అద్వానీ కేవలం 2 ఏళ్ళు మాత్రమే చిన్న. అయితే పుట్టిన వెంటనే కాదు కానీ 14 ఏళ్ల వయసు నుంచి అద్వానీ నిరంతరం ఆర్ఎస్ఎస్తో కలిసి ముందుకు సాగుతున్నారు. అంటే అద్వానీ ఎదుగుదల, ఆర్ఎస్ఎస్ ఎదుగుదల రెండు మనం ఒకేలా చూడవచ్చు. అలాగే అద్వానీ ఎదుగుదల, బీజేపీ ఎదుగుదల. బీజేపీ జనతాదళ్ నుంచి విడిపోయి జనసంఘ్ తర్వాత రూపాంతరం చెందిన తర్వాత బీజేపీగా ఏర్పడ్డ తర్వాత బీజేపీ ఎదుగుదల అద్వానీ ఎదుగుదలగానే వచ్చింది. అంటే అద్వానీ ఏ విధంగా అయితే ఎదుగుతూ వచ్చారో బీజేపీ కూడా అలా ఎదుగుతూ వచ్చింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, అద్వానీ ఈ మూడు కాకుండా రామజన్మభూమి ఉద్యమం కూడా ఏ విధంగా అయితే అద్వానీ క్రమంగా ఒక నాయకుడిగా జనాల్లో ఒక మాస్ లీడర్గా ఎదుగుతూ వచ్చారో అదే క్రమంగా రామజన్మభూమి ఉద్యమం కూడా జనంలోకి వెళ్తూ వచ్చింది. కాబట్టి అద్వానీ అనే నాయకుడు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శకంగా చెప్పుకోవాలి. అంటే ఒక ఎరా. అద్వానీ జీవితం ఒక ఎరా లాంటిది. అంటే ఆయనతో ముడిపడి ఆర్ఎస్ఎస్ ఎదుగుదల కావచ్చు, బీజేపీ ఎదుగుదల కావచ్చు, రామజన్మభూమి ఉద్యమం ఉధృత రూపం దాల్చడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన జీవితంతో ముడిపడి ఉన్నాయి. ఇక అద్వానీ ఎక్కడ పుట్టారంటే నిజానికి అఖండ భారతంలోని కరాచీ నగరంలో, అంటే ఈరోజు పాకిస్తాన్లో ఉండిపోయింది కరాచీ నగరం. అక్కడ 1927లో జన్మించిన అద్వానీ 1947లో బ్రిటిష్ వాళ్ళు చేసిన తప్పిదాలు, అలాగే ఆనాటి మన గొప్ప నాయకులుగా చెలామణి అయిన వాళ్ళు చేసిన స్వార్థ నిర్ణయాలు, ఇవన్నిటి వల్ల దేశ విభజన జరిగిపోవడంతో అనేక కోట్ల మంది హిందువులు ఈ రోజున్న పాకిస్తాన్ భూభాగం నుంచి భారతదేశంలోకి చేయాల్సి వచ్చింది. అలా కరాచీని వదిలేసి వచ్చిన లక్షలాది మంది సింధీ కుటుంబాల్లో అద్వానీ వాళ్ళ కుటుంబం కూడా ఒకటి. ఆయన 14 ఏళ్ల వరకు కూడా అక్కడే ఉన్నారు. సెయింట్ ప్యాట్రిక్స్ అనే స్కూల్లో కరాచీలో చదువుకున్నారు. తర్వాత అక్కడే సింధ్ ప్రావిన్స్లో, ఇప్పుడున్న పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో హైదరాబాద్ అనే అక్కడ కూడా ఒక నగరం ఉంది. ఆ హైదరాబాద్ నగరంలో అద్వానీ కాలేజ్లో కూడా చేరారు. కానీ 1947లో దేశ విభజన జరగడంతో అక్కడి నుంచి ముంబైకి వచ్చేయాల్సి వచ్చింది. ఆనాటి బాంబేలో లా కాలేజీలో చేరి ఆయన న్యాయ విద్యను అభ్యసించి న్యాయవాదిగా పూర్తి సర్టిఫికెట్ సంపాదించారు. అయితే స్కూల్ వయసులో ఉన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో అనుబంధము ఉండడం ద్వారా ఆయన క్రమక్రమంగా ఎదుగుతూ ప్రచారకగా, పూర్తిస్థాయి ప్రచారకగా మారడం కూడా జరిగింది. అయితే అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్లో అనేక కీలక పదవులు తీసుకొని బాధ్యతలు నిర్వర్తిస్తూ తన సమర్థత చాటుకున్న అద్వానీకి జనసంఘ్లో అవకాశం లభించింది. అంటే జనసంఘ్ అనేది శ్యామాప్రసాద్ ముఖర్జీ మహానాయకుడు, కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోకుండా ఉండడం కోసం ప్రాణత్యాగం కూడా చేసిన అమరజీవి ఆయన జనసంఘ్ అనే సంస్థను స్థాపించినప్పుడు ఆర్ఎస్ఎస్, శ్యామాప్రసాద్ ముఖర్జీ సంయుక్తంగా జనసంఘ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున అద్వానీ జనసంఘ్లో చేరి అందులో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి చైర్మన్గా ఉండడం నుంచి మొదలు పెడితే రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు, ఆ తర్వాత లోక్సభ సభ్యుడిగా కావచ్చు, అద్వానీ కుటుంబం పేరు చెప్పుకోనో, తండ్రి పేరు చెప్పుకోనో, నాయనమ్మ పేరు చెప్పుకోనో, తల్లి పేరు చెప్పుకోనో అట్లా వచ్చేసిన వారసత్వం చూపించుకొని బతికేసిన మనిషి కాదు. స్వయం కృషితో సెల్ఫ్ మేడ్ పొలిటీషియన్, సెల్ఫ్ మేడ్ లీడర్. కాబట్టి ఆర్ఎస్ఎస్ ద్వారా సంపాదించిన అనుభవంతో రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయవాదాన్ని వదలకుండా, అలాగే హిందుత్వాన్ని కూడా ఏమాత్రం
సిగ్గుపడకుండా ఎటువంటి సంకోచం లేకుండా హిందుత్వాన్ని భుజాల మీద వేసుకొని హిందుత్వ నాయకుడిని అని చెప్పుకోవడానికి ఏమాత్రం మొహమాట పడని మొట్టమొదటి జాతీయవాది కాషాయవాది అద్వానీ. అయితే జనసంఘ్లో అక్కడి నుంచి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అద్వానీ. ఆ తర్వాత జనతా పార్టీ ఏర్పడింది. జనసంఘ్ ఇతర చిన్న పార్టీలు అన్నీ కలిసి జనతా పార్టీ ఏర్పడింది. ఈ జనతా పార్టీలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎల్కే అద్వానీ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా, సమాచార శాఖ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జనతా పార్టీలో అనేక విభేదాలు రావడము, నాయకుల మధ్య అవగాహన లేకపోవడము, అలాగే ఇందిరాగాంధీ మళ్ళీ తిరిగి ప్రధాని అవ్వడము, ఇటువంటివి జరిగిన తర్వాత ఏం జరిగిందంటే జనతా పార్టీ విడిపోవడం జరిగింది. అందులోంచి బయటకు వచ్చేసిన వాజ్పేయి, అద్వానీ లాంటి వాళ్ళే భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఆర్ఎస్ఎస్ మద్దతుతో భారతీయ జనతా పార్టీ అనే ఈరోజు మనం చూస్తున్న భారతదేశ అతిపెద్ద పార్టీ, నిజానికి ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న అతిపెద్ద పార్టీ బీజేపీ ఆ రోజు అద్వానీ నాయకత్వంలో, వాజ్పేయి అద్వానీ సంయుక్త నాయకత్వంలో ఏర్పడింది. అయితే 1984 ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ చనిపోయిన సానుభూతి ఓట్ల కారణంగా రాజీవ్ గాంధీకి విపరీతంగా 400 పైచిలకు సీట్లు రావడంతో అద్వానీ వాజ్పేయి నాయకత్వంలోని బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే అక్కడితో ఊరుకోకుండా నిజానికి మొదట్లో బీజేపీ కొంతవరకు జయప్రకాష్ నారాయణ్ అని చెప్పినట్టుగా, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ చెప్పినట్టుగా గాంధీయన్ సోషలిజంని కూడా మొదట్లో ప్రయత్నించి చూసింది. కానీ అదే సమయంలో 1980స్లో 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి దేశవ్యాప్తంగా రామజన్మభూమి ఉద్యమాన్ని జనాల్లోకి తీసుకుపోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మనం భవ్య రామాలయం నిర్మించిన చోటు ఎక్కడైతుందో అక్కడ అప్పట్లో బాబ్రీ ఉండేది. ఆ బాబ్రీ స్థానంలోనే రామాలయం నిర్మించాలి అనే ఆ విషయాన్ని జనాల్లో ప్రచారం చేస్తూ తీవ్రమైన ఉద్యమాలు అవన్నీ చేసేది. అయితే దానికి విహెచ్పి చేస్తున్న ధర్మబద్ధమైన కార్యక్రమానికి, హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతున్న కార్యక్రమానికి మొట్టమొదటిసారి అంటే ముస్లిం ఓట్లు ఏమైపోతాయో, మైనార్టీలు మనల్ని ఎట్లా తీసుకుంటారో, స్వీకరిస్తారో లేదో, ఇటువంటి ఆలోచనలు ఏమి లేకుండా, అంటే తను పుట్టిన కరాచీ నగరమే పాకిస్తాన్లో వెళ్ళిపోయి దేశ విభజన ద్వారా తీవ్రమైన నష్టాన్ని వ్యక్తిగతంగా కూడా అనుభవించిన నాయకుడు అద్వానీ కాబట్టి ఆయన ఎటువంటి అనుమానాలు, రెండో ఆలోచనలు లేకుండా నేరుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చేస్తున్న అయోధ్య రామాలయ ఉద్యమానికి తన పూర్తి మద్దతుని ప్రకటించి, అలాగే బీజేపీకి అప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉండడంతో బీజేపీని కూడా ఒక రాజకీయ పార్టీగా బీజేపీ మేనిఫెస్టోలో కూడా రామాలయ నిర్మాణాన్ని చేర్చేలాగా ఆయన చర్యలు తీసుకోవడం ద్వారా 1984లో 2 సీట్లున్న బీజేపీ 1989కి వచ్చేసరికి అద్వానీ నాయకత్వంలో పూర్తి హిందుత్వాన్ని ఓన్ చేసుకోవడం ద్వారా హిందుత్వ ఎజెండాని తీసుకున్న ఒక ప్రధానమైన పార్టీగా హిందూ ఓటర్ల దృష్టిలో తనను తాను నిరూపించుకోవడంతో 1989లో 85 సీట్లకు ఒకేసారి పెరిగింది. అప్పట్లో 85 సీట్లతో కాంగ్రెస్, తర్వాత జనతాదళ్, ఈ 2 పార్టీల తర్వాత 3వ అతిపెద్ద పార్టీగా పార్లమెంట్లో బీజేపీ ఆవిర్భవించింది. అయితే 1989లో 85 సీట్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా అధికారానికి చాలా దూరం. 500 పైచిలకు సీట్లు ఉన్న భారత పార్లమెంట్లో 85 సీట్లు అధికారానికి సరిపోవు. 272 సీట్లు ఉన్న పార్టీనే ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత అద్వానీ చేసింది ఏంటంటే ఈ రాజకీయాలు, పొత్తులతో ఏర్పడ్డ ప్రభుత్వాలు, విపి సింగ్ ప్రభుత్వము, ఇటువంటివి అన్నీ పక్కన పెడితే, రాజకీయ పరిణామాల్ని పక్కన పెడితే హిందుత్వ దృష్టిలో చూసినప్పుడు 1990లో అద్వానీ మొదలుపెట్టిన రథయాత్ర ఏదైతే ఉందో అది ఒక గొప్ప చైతన్యానికి దారితీసింది. అలాగే భారత రాజకీయాలు 1990 ప్రాంతంలో అద్వానీ మొదలుపెట్టిన రథయాత్రకి ముందు, రథయాత్ర తర్వాత అని మాట్లాడుకునే విధంగా రథయాత్ర గొప్పగా సాగింది. అయితే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీని అరెస్ట్ చేయడము, ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్లో నిర్దాక్షిణ్యంగా కరసేవకుల మీద కాల్పులు జరిపించడము, వీటి ద్వారా 1990లో జరిగిన రథయాత్ర ఉద్యమం కావచ్చు, కరసేవ కావచ్చు, అక్కడితో ఆగిపోయినాయి. కానీ అద్వానీ తీసుకొచ్చిన ఊపు ద్వారా 1992 డిసెంబర్ 6న బాబ్రీ అనేది నీలమట్టం అయిపోవడం జరిగింది. వివాదాస్పద కట్టడం కాస్త కరసేవకులు
కేవలం ఒక 3-4 గంటల వ్యవధిలో దాన్ని నేలమట్టం చేయడంతో ఆ గొడవ కోర్టుకు వెళ్ళింది. ఆ కోర్టుకు వెళ్ళిన గొడవనే మనం ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 3 దశాబ్దాల నిరీక్షణ తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ద్వారా అయోధ్యలో రామాలయానికి అనుమతిని సంపాదించుకొని భవ్యమైన రామాలయాన్ని నిర్మించుకున్నాం. అయితే ఆ రోజు డిసెంబర్ 6, 1992 బాబ్రీ కూలిపోయిన సమయంలో నిజానికి అద్వానీ ఆ రోజు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే చెప్తుంది ఏంటంటే, నిజానికి బాబ్రీని కూల్చమని కరసేవకులకు మేము చెప్పలేదు. జనం అక్కడ పోగైన రామభక్తులు, కరసేవకులు, బీజేపీ కార్యకర్తలు విపరీతమైన సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకోవడం, అసహనం రావడంతో బాబ్రీ కూలిపోయింది తప్ప బాబ్రీ కూల్చాలనే ఉద్దేశం లేదని అద్వానీ అప్పుడు కానీ ఇప్పుడు కానీ చెప్తున్నారు. అదే విషయాన్ని తర్వాత కోర్టులు కావచ్చు, చట్టపరంగా అంటే అనేక కమిటీలు కావచ్చు అన్నీ చెప్పి అద్వానీని నిర్దోషిగా ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనకి భారతరత్న కూడా రావడంతో అద్వానీ జీవితం ఒక సంపూర్ణతను సంపాదించుకుందని చెప్పొచ్చు. అంటే కరాచీలో అవిభాజ్యంగా ఉన్న అఖండ భారతదేశంలోని పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న కరాచీలో జన్మించిన అద్వానీ ఒక మైగ్రెంట్గా అంటే అక్కడి నుంచి సొంత దేశంలోనే కరాచీ నుంచి బాంబే నగరంలోకి వలస వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలు అందించి ఆయన ఉప ప్రధానిగా ఉన్నప్పుడు, ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడే కార్గిల్ యుద్ధం లాంటివి జరిగి మనం పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. ఈ విధంగా రాజకీయ నేతగానే కాకుండా ఒక హిందుత్వవాదిగా కూడా తనను తాను నిరూపించుకొని ఈరోజు భారతరత్నకి అన్ని విధాలుగా, నిజానికి చాలామంది అభిప్రాయం ఏంటంటే ఇప్పటికే ఆలస్యమైంది అని చాలామంది బాధపడుతూ ఉండేవారు. కానీ మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల అటు వాజ్పేయి కావచ్చు, ఇప్పుడు అద్వానీ కావచ్చు, ఇద్దరికీ కూడా భారతరత్న వంటి అత్యున్నతమైన పౌర పురస్కారం లభించడం నిజంగా మనం అందరం కూడా సంతోషించాల్సిన విషయం. అలాగే మన దేశంలో ఉన్న జాతీయవాదులకు, హిందుత్వవాదులకు, భారతదేశాన్ని ప్రేమించే ఎవరికైనా సరే అద్వానీ జీవితం అనేది నిరంతరం ప్రేరణ కలిగిస్తూ ఉండే ఒక గొప్ప పుస్తకం లాంటిది. అద్వానీ జీవితాన్ని మనం ఎంత చదివితే మనం మన దేశాన్ని అంతగా ప్రేమించగలుగుతాం. నమో నమః.